ఈ జీవితానికి ఒక పద్ధతి ఉంది. పద్ధతి అంటే అదేదో మ్యాథమెటిక్స్ లాగా ఇలాగే ఉండాలి అందరికీ అని కాదు. మన గురించి మనకి తెలుసుకునే ఒక పద్ధతి ఉంది. జీవించడానికి అర్థం ఏంటంటే మనని మనం సరిగా హ్యాండిల్ చేసుకోవడం. మనని మనం ఎలాగా నియంత్రించుకోవాలి, మనని మనం ఎలాగా మేనేజ్ చేసుకోవాలి. జీవితంలో పెద్ద సంక్షోభం వస్తే మనని మనం ఎలాగా హ్యాండిల్ చేసుకోవాలి. మనం అనుకున్నది జరిగితే మనని మనం ఎలాగా హ్యాండిల్ చేసుకోవాలి. మనం అనుకున్న దానికి విరుద్ధంగా మన జీవితంలో ఎదురైనా మనని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా మనం జరిగినప్పుడు మనకి ఏమవుతుంది, వెంటనే మనం ఆ విషయం మీద మనం మొత్తం మమేకమైపోతాం. మమేకమైపోతే ఏమవుతుంది, మన ఫ్రీక్వెన్సీ, మన ఎనర్జీ దాంట్లో అక్కడ ఉండే ఆ సంఘర్షణలో మనం దాన్ని హ్యాండిల్ చేయలేం. యోగులు ఏం చేశారంటే ఆ సిచ్యువేషన్ని వాళ్ళు ఉండి హ్యాండిల్ చేశారు. పత్రి గారికి అనారోగ్యం వచ్చింది, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని నాకు ఒక సీనియర్ మాస్టర్ చెప్పారు. అప్పటి వరకు ఏదో అవుతుంది అనుకున్నాం. ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని తెలుసు. బట్ ఇలా ఇది సిచ్యువేషన్, ఇంత సీరియస్ ప్రాబ్లం, కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే కిడ్నీలు 2 ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక 40-50 కేజీల బరువు గుండెల మీద పెడితే ఊపిరి తీసుకోవడం ఎంత కష్టమో అంత ట్రబుల్ ఉంటుంది, అంత సఫరింగ్ ఉంటుంది అని ఒక డాక్టర్ చెప్పారు, మన పెరిమిడి మాస్టరే. అమ్మ, ఇంత సఫర్ అవుతున్నారా సార్కి ఇంత బాధ ఉంటుందా, ఇలా అవుతుందా అని వారిని కలవడానికి వెళ్ళాను నేను బెంగళూరు. ఆయన మనిషి ఫిజికల్గా వీక్గా ఉన్నారు, బట్ ఆయన మామూలుగా ఉన్నారు. ఆయన చివరి రోజు వరకు ఎప్పుడు అమ్మా అని కూడా అనలే. ఆయన ఏంటి అయిపోయింది, ఆయన ఫిజికల్గా వెళ్ళిపోయారు. తర్వాత నేను చూస్తే నేను కన్వర్సేషన్స్ విత్ గాడ్ ఒక బుక్ చదివాను. అందులో ఉంది మాస్టర్స్ సఫర్ అవరు, ఎక్స్పీరియన్స్ అవుతారు అని. ఎక్స్పీరియన్స్ అవుతుంది కానీ సఫర్ అవరు. ఇదేంటి ఎక్స్పీరియన్స్ అవుతారు, సఫరింగ్ దేనివల్ల వస్తుంది? ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మనందరికీ మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరగడం అనేది మన చేతుల్లో లేదు, అది జరుగుతుంది. అది మనం క్రియేట్ చేసుకున్నదా లేకపోతే బయట నుంచి వచ్చిందో తెలియదు. ఒక ప్రాబ్లం, ఒక సమస్య వచ్చింది జీవితంలో, కానీ ఆ సంఘటనకి మనం రియాక్ట్ అయ్యే విధానమే మనకు సఫరింగ్ కారణం. ఇంక అర్థమవుతుందా? ఏదైనా ఒక సంఘటన మన జీవితంలో జరిగితే ఆ సంఘటన గురించి మనం ఆలోచించే విధానం, మనం ఫీల్ అయ్యే విధానం, మనం రియాక్ట్ అయ్యే విధానం, దాన్ని మనం అనలైజ్ చేసుకునే విధానమే మనకు సఫరింగ్కి కారణం. మాస్టర్స్ ఎందుకు సఫర్ అవ్వరంటే వాళ్ళు జడ్జి చేయరు, వాళ్ళు కంప్లైంట్ చేయరు. జడ్జిమెంట్ కానీ కంప్లైంట్ కానీ లేకపోతే జీవితంలో సఫరింగ్ ఉండదు.